అభ్యర్థుల ప్రకటన రాకముందే అనంతపురం లోక్సభ నియోజకవర్గ రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరు చేజారిపోతుంటే టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోరు జరగనుందన్న విషయం స్పష్టమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే వర్గానికి చెందిన నాయకులు, సమీప బంధువులు, కాంగ్రెస్ తాజా మాజీలు ఈ రెండు పార్టీల నుంచి బరిలోకి దిగుతుండటంతో అనంత రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారింది. అనంతపురం సిట్టింగ్ ఎంపీ అనంత వెంకటరామరెడ్డి వైసీపీ గూటికి చేరారు. తండ్రి అనంత వెంకటరెడ్డి తర్వాత అనంత ఎంపీ సీట్ నుంచి వెంకటరామరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 1996 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 4 సార్లు ఎంపీగా గెలిచారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వదల కుటుంబానికి చెందిన వెంకటరామరెడ్డి విభజన తర్వాత పార్టీతో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని జగన్తో కలిశారు. దీంతో వైసీపీ నుంచి అనంత ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ను వీడిన మరో కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి పార్టీతో ఉన్న 35 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటూ ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ సీఎం కాకముందు ముఖ్య నాయకుడిగా ఉన్న జేసీకి ఆ తర్వాత ఎదురుగాలి వీచింది. దీనికి తోడు రఘువీరారెడ్డి, అనంత వెంకటరామరెడ్డిలు జేసీకి చెక్ పెట్టుకుంటూ వచ్చారు. దీంతో కాంగ్రెస్ లోనే ఉంటూ కొంతకాలం అసమ్మతి స్వరం వినిపించారాయన. చివరికి ఎన్నికల టైంలో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు చెంతకు చేరారు. అనంత ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీలు మారిన ఈ ఇద్దరికి కొన్ని సమస్యలు ఎదురొస్తున్నాయి. అనంత వెంకటరామరెడ్డి వైసీపీలో చేరడాన్ని జగన్ సన్నిహితుడు అనంతపురం ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓ దశలో పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించినా బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు. అయితే అనంత అసెంబ్లీ సీటు అనంతపురం ఎంపీ స్థానం పరిధిలోనే ఉంది. దీంతో వెంకటరామరెడ్డికి గురునాథ్ రెడ్డి సహకారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు టీడీపీలో జేసీ చేరిక పరిటాల సునీత వర్గానికి ఎంతమాత్రం ఇష్టం లేదన్నది అందరికీ తెలిసిందే. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఆమె అనుచరులు ఇప్పటికైతే సైలెంట్ గా ఉన్నారు. అనంతపురం ఎంపీ సీటు పరిధిలోకి సునీత నియోజకవర్గం రాప్తాడు లేకపోవడంతో ప్రస్తుతానికి జేసీ ఊపిరి పీల్చుకున్నారు. అయితే టీడీపీ, వైసీపీలో పరిస్థితులు ఎలా ఉన్నా మామ అల్లుళ్లైన జేసీ దివాకర్ రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి బరిలోకి దిగేందుకు సై అంటున్నారు.